హరి ఓం. గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु. ओं श्री महागणाधिपतये नमः. ओं श्री सरस्वत्यै नमः. ओं श्री गुरुभ्यो नमः. हरि ओं. शक्तित्रयी वेदमाता सर्वदैवस्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा. ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత భారతీయ సంస్కృతి అంతర్భాగ ఋగ్వేద అధ్యయన కార్యక్రమ ఇదానీం ప్రారభ్యతే. గత భానువాసరే ధ్రువోపాఖ్యానం కించిత్ భాగం అధీతం. ఇదానీం అద్య ఏతద్భానువాసరే తత్పరిశిష్ట విషయः అధ్యేతవ్యः. సర్వేభ్యः స్వాగతం. క్రిందటి ఆదివారం నాడు ఈ కార్యక్రమంలో ధ్రువోపాఖ్యానం ప్రారంభించాం. ధ్రువుడు అష్టవసువుల్లో ఒకడు, ఐదవవాడు. ఆ ధ్రువుడి యొక్క చరిత్రలో మరికొన్ని విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తానపాదుడు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. సునీతి పెద్ద భార్య, సురుచి రెండవ భార్య. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. ఇద్దరు భార్యలు కూడా వేరువేరు అంతఃపురాల్లో ఉంటున్నారు, వేరువేరు భవనాల్లో. ఒకరోజు ధ్రువుడు తన జన్మదినోత్సవం రోజున తండ్రి గారిని కలుసుకుని తండ్రి గారి ఆశీర్వాదాలు పొందాలని అనుకున్నాడు. తల్లితో చెప్పాడు. తండ్రి గారు సురుచి భవనంలో ఉన్నాడు అని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్ళాడు. తండ్రి గారి ఒళ్ళో కూర్చోబోయాడు. సురుచి ఈర్ష్య ద్వేషాలతో ఆ పసిపిల్లాన్ని రెక్కబట్టుకుని లాగి, నీకు అర్హత లేదు, నువ్వు నా కుమారుడు కాదు గనక అని కసిరింది. అలా కసిరేటప్పటికి పసిపిల్లలు ప్రేమతో పిలిస్తే దగ్గరికి వస్తారు, కసిరితే దూరంగా పోతారు. వాడికి ఆవిడ ఎందుకు అలా అన్నదో అర్థం కాలేదు. వెళ్ళి తల్లికి చెప్పాడు. తల్లి ఏం చెప్పిందంటే, ఇది సామాన్య స్థితి, ఉన్నత స్థితి మనకు కావాలి. నీకు ఉన్నత స్థితి కావాలంటే భగవంతుడే ఇస్తాడు, ఆ పరమాత్మను ప్రార్థించు, ఇలాంటివి వాటికంటే గొప్ప ఉన్నత స్థానం నీకు ఇస్తాడు అని చెప్పింది. అలాగే తల్లిగారి అనుమతి తీసుకున్నాడు. తల్లిగారి ఆదేశంతో అడవికి వెళ్ళాడు. అలా అడవికి వెళ్ళి అలా వెడుతున్నాడు. అడవిలో
చిట్టడవి, ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు, నిర్జనం, మనుషులు కనిపించట్లేదు. సూర్యకిరణాలు కూడా ప్రసరించడానికి అవకాశం లేనంత దట్టంగా ఉన్నాయి పెద్ద పెద్ద వృక్షాలు. అలా వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళాడు. అతను ఎంత పట్టుదలతో ఉన్నాడంటే ఇంకా ఆకలి దప్పిక ఆ రెండు అతన్ని బాధించట్లేదు. దృష్టి ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఎవరో? పరమాత్మనే ప్రార్థించాలి, తపస్సు చేయాలి. చిన్నప్పుడు విన్నాడు వాళ్ళ అమ్మ చెప్పేటప్పుడు, ఋషులు తపస్సు చేసి గొప్ప శక్తి సంపాదిస్తారు అని. ఆ శక్తి సంపాదించాలి అనే నిర్ణయంతో ఆ పసిపిల్లాడు అలా వెడుతూనే ఉన్నాడు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా. అనాథరక్షకుడు, పరమ కరుణామయుడు శ్రీమన్నారాయణుడు నారదుడిని పంపించాడు. నారద, ఆ పదంలోనే ఉంది ఆయన గొప్పతనం. నారం దదాతీతి నారద. సంస్కృత భాషలో విశేషం ఏంటంటే ప్రతి పదానికి వ్యుత్పత్తి ఉంటుంది. ఉత్పత్తి, వ్యుత్పత్తి. విశేషమైన ఆ పద నిర్మాణ గ్రహణం, నిర్మాణ విజ్ఞానం. ఆ పదం ఎలా ఏర్పడింది, ఆ విశేషం చెప్పడమే వ్యుత్పత్తి అంటారు. నారం దదాతి ఇది నారద. నారం అంటే జ్ఞానమును, దదాతి ఇచ్చేవాడు గనక నారద. జ్ఞానప్రదాయకుడు ఆయన, జ్ఞానప్రదాత నారదుడు. నారాయణుడు ఆ నారాయణుడి ఆదేశంతో ఆ నారదుడు అక్కడికి వచ్చాడు. అడవిలో ధ్రువుడికి కనిపించాడు. ధ్రువుడి దగ్గరికి వచ్చి, ఏమిటి నాయనా చిన్నపిల్లాడివి ఇలా వస్తున్నావు? హాయిగా అంతఃపురంలో అన్ని సౌకర్యాలతో అంతఃపురంలో ఉండాల్సిన వాడు ఏమిటి ఇలా వచ్చావు నువ్వు? ఇది చాలా చూడు ఎంత భయంకరంగా ఉందో అడవి, ఎవరు మనుషులు లేరు, నీకెవరు తోడున్నారు, ఇలా ఎందుకు వచ్చేలా ఒంటరిగా అని ప్రశ్నించాడు. నేను తపస్సు చేయడానికి వచ్చాను అన్నాడు. చూడండి ఆ పసిపిల్లాడి సమాధానం, తపస్సు చేయడానికి వచ్చాను. ఎలా చేస్తారు తపస్సు? ఏమో నాకు తెలియదు. ఎవరు చేయమన్నారు నేను? ఉన్నత స్థానం పరమాత్మ ఇస్తాడు, ఆ పరమాత్మను ప్రార్థించాలి అని మా అమ్మ చెప్పింది. అంచేత పరమాత్మ రోజున తపస్సు చేయడానికి నేను వచ్చాను. ఆ ఉన్నత స్థానం ఏమిటో కూడా నాకు తెలియదు అని అంటే, అప్పుడు నారదుడు ఎంతో ఆనందించి, పూర్వజన్మ సంస్కారం అవుతుంది, ఆడుతూ పాడుతూ ఉండే వయసులో తపస్సు చేయడానికి ఒక సంకల్పం, దృఢమైన సంకల్పం అతనికి వచ్చిందంటే చూడండి ఎంత గొప్ప విశేషం. అప్పుడు నారదుడు చెప్పాడు, నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని జపిస్తూ కూర్చో, నీకు పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు, ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు ప్రత్యక్షం అయ్యేదాకా చేస్తూనే ఉండు, జపం చేస్తూనే ఉండు, అలా కళ్ళు మూసుకో, ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండు అని చెప్పాడు. వెంటనే ఆయనకు నా ప్రదక్షిణం చేశాడు. పెద్దవాళ్ళకు నమస్కారం చేయడం అనేది పిల్లలకు ఒక సంస్కారం. ఈ సంస్కారం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? పెద్దవాడు చెప్తే వస్తుంది, వాళ్ళు చేస్తే వస్తుంది. మన ఇంటికి పెద్దవాళ్ళు వచ్చారండి, వయోవృద్ధులో, జ్ఞానవృద్ధులో, అతిథులు, అభ్యాగతులు ఎవరో వచ్చారు, మిత్రులు, బంధువులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు, వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు. అప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా నమస్కారం, రండి కూర్చోండి అని రాగానే వాళ్ళకి అర్ఘ్యం, పాద్యం ఇలాంటివి సమర్పిస్తాం. మంచినీళ్ళు తాగండి, కొన్ని పండ్లు తీసుకొస్తాం, ఈ ఫలాహారం తీసుకోండి, ఫలాలు ఆహారంగా తీసుకోండి అని నమస్కారం చేసి, వాళ్ళ పాదాలు కూడా నమస్కారం చేసి, అలా చేసినప్పుడు పిల్లలు అనుకరిస్తారు. అనుకరణ జీవులకు సహజాతం. సహజాతం అంటే పుట్టుకతో వచ్చేది. సహజాతం, జాతం పుట్టినప్పుడే, సహా కూడా వచ్చేటటువంటి గుణం సహజాతం అంటారు. సహజాతం పుట్టుకతోనే ఈ ఆ మనస్సు వెంట, మనస్సుకి తోడుగా వచ్చే, మనసులో ఆ వచ్చే భావం,
ఆ అనుకరణ అనేది ఒక స్వభావం, అది సహజాతం, జీవులకు సహజాతం. ఈ అనుకరణ అనే సహజాతం లేకపోతే అభివృద్ధి అనేదే లేదు. చూడండి, పక్షి పిల్లలు తల్లి ఎలా ఎగురుతుందో చూస్తాయి, ఇవి అనుకరిస్తాయి. ఆహారం కోసం తల్లి ఎక్కడికి ఎడుతుందో చూస్తాయి, అనుకరిస్తాయి. ఏ విధంగా ఆహారం తెస్తుందో తల్లి చూస్తాయి, అనుకరిస్తాయి, అలాగే చేస్తాయి. అనుకరణ సహజాతం. పసిపిల్లాడు బోర్లా పడతాడు, అటు ఇటు పొరుతుంటాడు, చూస్తుంటాడు అందరినీ. వాళ్ళు ఎలా కూర్చున్నారో చూస్తాడు, తను అలా కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాడు. పాకుతాడు, కూర్చుంటాడు. వాళ్ళు ఎలా నడుస్తున్నారో చూస్తాడు, అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాడు. 2-3 సార్లు పడినా మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఎలా మాట్లాడుతున్నారో చూస్తాడు. మొట్టమొదటిగా అమ్మ అనే మాట్లాడతాడు. పసిపిల్లాడు మొట్టమొదటి నేర్చుకునేది అమ్మ. అది మాతృత్వానికి భగవంతుడిచ్చిన వరం అది. ఆ మాతృత్వం భగవంతుడిచ్చిన వరం. అమ్మ అని పిలుస్తాడు. అమ్మ పరిచయం చేస్తుంది, నాయనా ఆయనే మీ నాన్న అని అమ్మ పరిచయం చేస్తే అప్పుడు నాన్న అంటాడు. అంటే తండ్రిని పరిచయం చేసే భాగ్యం తల్లికి మాత్రమే ఉంది. అందుకనే మాతృదేవోభవ, మొట్టమొదటి దైవస్వరూపం తల్లి, మొట్టమొదటి దైవం తల్లి. వాడికి నేర్పుతోంది. గర్భస్థ శిశువుకి తల్లి సంస్కారం నేర్పింది. తన గర్భంలో శిశువు ఉన్నప్పుడు 6వ నెలలో చైతన్యం వచ్చేసింది ఆ శిశువుకి. ఆ జీవాత్మ ప్రవేశించింది ఆ శిశువు శరీరంలో. తల్లి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తోంది, లలితా సహస్రనామ స్తోత్రం చేస్తోంది. ఏ పని చేసినా ఓం నమో నారాయణ అనుకుంటూ చేస్తోంది. ఈ సంస్కారం వాడికి అబ్బుతుంది. తల్లి రక్తమే వాడి రక్తం. తల్లి యొక్క స్వభావం వాడికి స్వభావం. తల్లి యొక్క సంస్కారమే వాడికి ఆ సంస్కారం వస్తుంది. అది తల్లికి సంతానానికి ఉండే సంబంధం. ఆ విధంగా ధ్రువుడికి అలాగే వచ్చిన సంస్కారం. తల్లి సునీతి ఎంతో సౌజన్యమూర్తి. వేదాధ్యయనం చేస్తుండేది, ఉపనిషత్తులు చదువుతూ ఉండేది, భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉండేది. ఇవన్నీ కూడా ఆ పసివాడికి బాగా మనసులో ఉండిపోయాయి. ఆ సంస్కారం వచ్చేసింది, అనుకరణ వచ్చేస్తుంది. ఇంట్లో మనం శ్లోకాలు చదువుతూ ఉంటాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇలా మంచి మంచి శ్లోకాలు చదువుతుంటాం. పిల్లలు కూడా మనతో కూడా చదువుతారు. స్నాన సంధ్యావందనాలు అయిపోయి స్నానం చేసేసి ఆ కుంకుమ నుదుట అలంకరించుకుని కూర్చుంటాం. పిల్లలు కూడా కుంకుమ అలంకరించుకుని కూర్చుంటారు. మనం ఎలా చేస్తే అలా చేస్తారు. అనుకరణ సహజాతం. పిల్లలు సరిగా ప్రవర్తించట్లేదు అంటే కారణం పెద్దవాళ్లే. పిల్లలు ఏమాత్రం కాదు, వాళ్ళు స్ఫటిక స్వరూపులు, స్ఫటికం లాంటి వాళ్ళు. ఏది అక్కడ వాళ్ళు కనిపిస్తుందో ప్రతిబింబిస్తుంది వాళ్ళల్లో. ప్రహ్లాదుడు అంటే అలాగే ఆగర్భ భక్తుడయ్యాడు, ఆజన్మ భక్తుడయ్యాడు, ఆజన్మ భక్తియుక్తుడయ్యాడు. పుట్టుకతోనే వచ్చేసింది. ఎందుకంటే తల్లి లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు నారద మహర్షే ఉపదేశం చేశాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాలు ఉపదేశించాడు ఆవిడికి, గర్భస్థ శిశువుకి, ముఖ్యంగా గర్భస్థ శిశువుకి. అది గర్భస్థ శిశువు ఆ జపం చేస్తూనే ఉన్నాడు లోపల. ధ్రువుడికి పరిస్థితి కూడా అంతే. అందుకనే ఇప్పుడు ఈయన చెప్పగానే, ఈయన మంత్రం చెప్తానగానే ఎంతో సంతోషించాడు. చెప్పాడు, నారదుడు చెప్పాడు, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని 3 సార్లు అతనికి మంత్రోపదేశం చేసి అతన్ని ఒక చోట కూర్చోబెట్టి దర్భాసనం వేసి ఆ దర్భాసనం మీద కూర్చోబెట్టి ఈ మంత్రజపం చేస్తూ ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అదృశ్యమయ్యాడు నారదుడు. అలా చేస్తూనే ఉన్నాడండి వాడు. 5 ఏళ్ల పిల్లాడు.
అది సంస్కారం అంటే. అలా చేస్తూనే ఉన్నాడు. ఎంత సుదీర్ఘమైన జపం చేశాడంటే అలా ఎన్నాళ్ళు గడిచాయో అతను తెలియదు. ఎన్నేళ్ళు గడిచాయి. బాహ్య స్పృహ లేదు. ఆ భగవన్నామ సంకీర్తన, భగవన్నామ స్మరణ అనేటువంటి అమృతాన్ని తాగుతూ ఉండిపోయాడు. నామామృతాన్ని తాగుతూ ఉండిపోయాడు. ఒక్కసారిగా కళ్ళ ఎదట దివ్యమైన కాంతి కనిపించింది. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నా కూడా చూడండి, మనం కళ్ళు మూసుకున్నా కూడా ఎదట అద్భుతమైన విపరీతమైన కాంతి వచ్చినప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా ఆ కాంతి ప్రతిఫలిస్తుంది. అప్పుడు ఏమిటి ఇంత కాంతి వచ్చిందని కళ్ళు తెరిస్తే బ్రహ్మాండమైన కాంతి కనిపిస్తుంది. అలా కళ్ళు తెరిచాడు. అద్భుతమైన కాంతి. దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో చెప్తారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన యొక్క తేజోమయ రూపాన్ని చూపించాట. చర్మచక్షువులతో చూడలేవు నాయన, దివ్యం దదామి తే చక్షు అని చెప్పాడు ఆయన. దివ్యం దదామి తే చక్షు, తే నీకు దివ్యం చక్షు దదామి, దివ్యమైన దృష్టి ఇస్తాను. చర్మచక్షువులతో నువ్వు చూడలేవు నన్ను, ఆ తేజో రూపాన్ని చూడలేవు. ఎందుకని? ఎంత తేజస్సు అంటే దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత. దివి ఆకాశంలో సూర్య సహస్రస్య 1000 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే భవేద్ యుగపదుత్థిత, యుగపత్ ఒకేసారిగా ఉన్నట్లయితే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి ఆ పరమాత్మది. అందుకనే దివ్య దర్శనం కలిగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ ఈయనకు కూడా ఆ దివ్య దర్శనం కనిపించింది ధ్రువుడికి. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు దివ్యమైన దూరపంతో, చతుర్భుజుడై, చుట్టూ కాంతి వలయాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఏం కావాలని అడిగాడు. స్వామి నీ దర్శనమైంది, నాకు అంతకంటే ఏం కావాలి? నాకేం కావాలో నాకు తెలియదు. మా అమ్మ చెప్పింది ఉన్నత స్థానం కావాలి, పరమాత్మ ప్రార్థించు, నువ్వు పరమాత్మ గురించి ప్రార్థిస్తే ఆయనే నీకేం కావాలో ఆయనే ఇస్తాడు అని మా అమ్మ చెప్పింది. అంటే నాకేం కావాలో నాకు తెలియదు స్వామి, మీరే నన్ను రక్షించండి, నాకు శరణు మీరే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని ప్రార్థించాడు. ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు, పాద నమస్కారం చేశాడు. అప్పుడు చెప్పాడు, నాయనా నీకు శాశ్వతమైనటువంటి నక్షత్ర మండల ఆధిపత్యం ఇస్తున్నాను. మిగతా నక్షత్రాలు కొంతకాలానికైనా అవి తమ కాంతిని పోగొట్టుకుని కాంతి విహీనం అయిపోతాయి, అశాశ్వతం అయిపోతాయి. శాశ్వతమైన స్థితి పోగొట్టుకుని అశాశ్వతం అయిపోతాయి, అదృశ్యం అయిపోతాయి. కానీ నువ్వు మాత్రం మహాయుగాలు గడిచిన, మన్వంతరాలు గడిచిన, ప్రళయకాలం వచ్చినా నువ్వు మాత్రం స్థిరంగా ఉంటావు. ధ్రువ అంటే స్థిరము, నిశ్చయము అని అర్థం. ధ్రువం అంటే నిశ్చయము, స్థిరము, శాశ్వతము. ఆయన పేరులోనే ఉంది ఆ పేరు. అందుకనే సార్థక నామధేయం పెట్టాడు తల్లిదండ్రులు, సునీతి ఉత్తానపాదుడు. కానీ నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి, ఆ తర్వాతే నీకు ఆధిపత్యం వస్తుంది అని చెప్పాడు శ్రీమన్నారాయణుడు. ఆ విధంగానే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైన ఆ తేజస్సు ఇతనిలో ప్రవేశించింది. ఒక్కసారి యువకుడైపోయాడు. చాలా కాలం తపస్సు చేశాడు, చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. బాల్యం గడిచిపోయింది, బాల్యం అంతా తపస్సులో గడిచిపోయింది, కౌమారం తపస్సులో గడిచిపోయింది. యువకుడయ్యాడు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహంతో ఇంటికి వచ్చాడు. ఆ వస్తునుడు తేజోమూర్తిని చూశారు. సునీతి, సురుచి, ఉత్తానపాదుడు. పిల్లాడు కనపడలేదని వెతికారట. సునీతి వెతికింది, ఏడ్చింది పాపం. ఒక్కడే కొడుకు, ఏమయ్యాడో తెలియదు. వెతికింది, కనపడలేదు, ఏడ్చింది. చేసిన పొరపాటుకు
సురుచి పశ్చాత్తాపడింది. పశ్చాత్తాపాన్ని మించిన పరిహారం లేదంటారు. పశ్చాత్తాపం పొందింది. ఉత్తానపాదుడు కూడా బాధపడ్డాడు, ఎంత పొరపాటు చేశాను, పసిపిల్లాన్ని ఎంత అన్యాయంగా ఆ సురుచి లాగి రెక్క చేయబట్టుకు లాగి విసిరేస్తుంటే బయటికి తోసేస్తుంటే నేనేమీ మాట్లాడలేపాను, ఎంత పొరపాటు చేశాను బాధపడ్డాడు. ఇప్పుడు ఆ తేజోమూర్తి వస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యంతో అందరూ వెళ్ళి ఆ ధ్రువుడికి నమస్కారం చేశారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఎందుకంటే ఆ తేజోమూర్తి అలా ఉంది, అద్భుతమైన తేజస్తో వస్తున్నాడు. దివ్యమైనటువంటి రూపం అది. హార కిరీటిమాన్, ఆ భగవంతుడే శ్రీమన్నారాయణుడే ప్రసాదించాడు అద్భుతమైన దివ్యమైన కిరీటం. భుజకీర్తులు, కేయూరవాన్, కిరీటిమాన్, కుండలవాన్, కుండలాలు వచ్చేసాయి, రత్న కిరీటం, భుజకీర్తులు, ఇలా అన్నీ కూడా అద్భుతమైనటువంటి దివ్యమైన ఆభరణాలతో, రత్నాల హారాలతో, అద్భుతమైన రూపంతో, సమ్మోహనమైన రూపంతో ఆ ధ్రువకుమారుడు వస్తుంటే అందరూ కూడా ఆశ్చర్యంతో ప్రజలందరూ నమస్కారం చేశారట. ఉత్తానపాదుడు ఎంతో సంతోషించాడు. వెళ్ళి తల్లులిద్దరికీ తండ్రికి నమస్కారం చేశాడు. ఇంకా ఉత్తముడైతే ఎంత గొప్ప తేజస్సు, ఆ స్థితి లభించాలంటే ఎంత కష్టం అని వెళ్ళేది. వయసులో కొన్ని రోజులు పెద్దవాడు కనుక ధ్రువుడికి నమస్కారం చేశాడు ఉత్తముడు. తర్వాత ఆయన వారసుడు గనక ధ్రువుడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు ఉత్తానపాదుడు. ధ్రువుడు రాజయ్యాడు, చక్కగా పరిపాలన చేశాడు. దివ్యమైన పరిపాలన. భగవద్ అనుగ్రహం పొందితే అలాగే ఉంటుంది. భగవంతుని అనుగ్రహం పొందిన వాళ్ళకి పొందని వాళ్ళకి తేడా అదే. భగవద్ అనుగ్రహం పొందితే మనం ఏ పని చేసినా దివ్యంగా ఉంటుంది, ఏ మాట మాట్లాడినా అద్భుతంగా ఉంటుంది, సౌజన్య మూర్తి భవిస్తుంటుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క దివ్యత్వం ఉంది కనుక. ప్రతి మనిషికి కూడా భగవంతుడి యొక్క దివ్యత్వ ప్రసారం వస్తూనే ఉంటుంది. కాకపోతే అందుకునే స్థితిలో వీళ్ళు ఉండరు. సూర్యకిరణాలు ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటాయి కదా. ఆ సూర్యకిరణాలను ఉపయోగించుకునే విధానం తెలియాలి వీళ్ళకి. ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు సూర్యకిరణాలతో. కనిపించే కిరణాలు ఉంటున్నాయి, కనిపించని కిరణాలు ఉంటున్నాయి, ఉపయోగించే కిరణాలు ఉంటున్నాయి, ప్రమాదం కలిగించే కిరణాలు కూడా ఉన్నాయి. అతినీలలోహిత కిరణాలు ఉంటాయి, ఆ భాస్కరం నుంచి వస్తుంటాయి, అవి ప్రమాదకరాలు. వాటి నుంచి కాపాడేటటువంటి పొర ఓజోన్ పొర. దానివల్ల ఆ సూర్యభగవానుడి యొక్క ప్రమాదకరమైన తీక్ష్ణమైన కిరణాలు మనకి ప్రసరించకుండా అది అడ్డుపడుతోంది. కానీ విపరీతమైన కాలుష్యం వల్ల, కృత్రిమమైన వాతావరణ కాలుష్యం వల్ల, యంత్రాల వల్ల ఆ ఓజోన్ పొరకు రంధ్రాలు పడుతున్నాయట. ఆ రంధ్రాలు ఒక చిన్న చిన్న రంధ్రాలు కావు, కొన్ని కిలోమీటర్ల వైశాల్యంతో రంధ్రాలు పడిపోతుంటాయట. అలా పడినప్పుడు ఏమవుతుంది, ఆ అతినీల లోహిత కిరణాలు ప్రసరిస్తుంటాయి. రక్షణ కవచం దెబ్బతింది. అవి ప్రసరించినప్పుడు ఈ జీవజాలం రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటుంది. ఆ వ్యాధి ఏమిటో పరిశోధన చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అలా ఉంటుంది. దీనికి అంతటికి కారణం మానవుడు తయారు చేసుకున్న కృత్రిమ వాతావరణం, కృత్రిమ పరిస్థితులు, కృత్రిమ యంత్రాలు, అంతా కృత్రిమమే. సహజత్వం పోయింది కనుక మరి ఏ పని చేసినా కూడా దానికి కారకులు మనమే అవుతున్నాం. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. దాన్ని స్వీకరించే స్థితిలో మనం ఉండట్లేదు కనుక అటువంటి పరిస్థితి కోసం మనం ప్రయత్నం చేయాలి. అందుకనే మనకు ఈ వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ కూడా భగవద్ అనుగ్రహం పొందడానికే. ఏతద్విశేషాః ఆగామి భానువాసరే అధ్యయనం కర్వామహే. పునర్మిలామः ఆగామి భానువాసరే ప్రాతः 11 వాదన సమయే. హరి ఓం. ఓం.
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते। क्षीयन्तेऽखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं। यो ह वै नारायणो कामयेत प्रजा सृजेयेति नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी। नारायणात् ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते नारायणात् इंद्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणात् द्वादशादित्या रुद्रावसवः सर्वाणि च छन्दागुंसि नारायणादेव समुत्पद्यन्ते नारायणे प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते इति ऋग्वेदसूक्तम्। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। स्वस्ति।